అయిన కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ అత్యున్నతమైన ప్రేమ, కృపా, కనికరములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేదరమెట్ల స్థానిక సంఘంలో ఆశించి, ప్రార్థించి, నిరీక్షించిన రీతిగా మా మధ్యకు ఈ 2 దినాలను తీసుకొని వచ్చినందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మొదటి కూడికలో ప్రభా, ఇరువురు దాసుల ద్వారా మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. రత్నాకర్ గారిని ప్రభా మీరు బలపరిచి ఆ 4 కుష్ఠరోగుల జీవితాలను అనేక రీతులుగా 4 ప్రాముఖ్యమైన సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి ఆయన ద్వారా మీరు పలికిన మాటలను బట్టి స్తోత్రాలు. అయా, వారు ఆ సిరియనుల దండులో చచ్చిపోవాలనుకున్నారు, కానీ అయా వారి ద్వారా వారికి భోజన పదార్థాలు ఏర్పాటు చేశారు, బంగారము ఏర్పాటు చేశారు. తద్వారా నాయన వారు రాజుకు సంగతి వర్తమానము చెప్పాలనుకున్నారు, మంచి వర్తమానం చెప్పాలనుకున్నారు. మిమ్మను ఆరాధించటము, ఘనపరచటము, హెచ్చించటము, ప్రకటించటము, స్తుతించటము మంచి కార్యము, మంచి పని అని మా హృదయాలలో నాటుకునేటట్లుగా మీ దాసుని బలపరిచినందులకై స్తోత్రాలు. 2వ వర్తమానికులు ఐజక్ గారిని ప్రభు మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం నాయనా. ఆయన ద్వారా మీరే మాట్లాడండి. ఉజ్జీవకరమైనటువంటి వర్తమానం లేఖనముల్లో నుండి మీ దాసుని నోట ఉంచి మేము నేర్చుకొని తృప్తిగా, ఆత్మీయంగా బలపడి వెళ్ళడానికి కృప చూపించుదురని, చేరివచ్చిన ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుమని, ప్రత్యేకంగా మేదరమిట్ల స్థానిక సంఘములో ఉన్నటువంటి పెద్దలను, సహోదర సహోదరులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మా రక్షకుడును ప్రాణప్రియుడు విమోచకుడగు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిది, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని మహాకృప చేత తిరిగి మధ్యాహ్న కాలం దైవ సన్నిధిలో మనం చేరి ఉండగా, ముందుగా దేవుడు తన దాసుని బలపరిచి రాజుల 2వ గ్రంథంలో నుండి మన ఎదుటి తీసుకొని వచ్చిన లేఖనాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ఆదికాండం 2వ అధ్యాయం దగ్గరికి మనం వెళదాం. ఆదికాండం 2వ అధ్యాయం వచనం 8 చదువుతున్నాను. అవస్థను బట్టి తర్వాత వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనల్లో మన ఆత్మీయ జీవితాల ప్రయోజనార్థమై, ఆత్మల క్షేమార్థమై ఆశీర్వాదకరంగా అనుగ్రహించినట్లుగా నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతూ పూజిస్తున్నాం. ప్రియ తండ్రి, క్రీస్తు యేసులో మీరు మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పిల్లలమైన మేము భక్తిహీనమైన ఈ ప్రపంచంలో భక్తి కలిగి జీవించడానికి మాకు ఇచ్చిన ప్రతి విధమైన సదుపాయానికై స్తోత్రం. ప్రత్యేకించి మా మేదరమెట్ల గ్రామములో ఏర్పాటు చేయబడిన 2 దినాల ప్రత్యేకమైన కూడికలలో ఉదయకాలం మీ సన్నిధిని మాతో ఉంచినందుకు స్తోత్రం. మధ్యాహ్న కాలం కూడా మీ సన్నిధికి రాగా మీ దాసుని బలపరిచి రత్నాకర్ గారి ద్వారా మీరు అందించిన మీ లేఖనాలకై స్తోత్రం.
మీ దాసుని ప్రయాణం అంతట్లో కృపనిమ్మని వేడుకుంటున్నాం. మరికొద్ది సమయం మీ మాటలు వినడానికి ఆశపడుతున్నాం. ప్రభువా, మీ మాటలు మీ సింహాసనం నుండి రాజేయండి. మా భక్తి జీవితాలకు క్షేమాన్ని కలిగించండి. మనుషుడు మాట్లాడడం వలన ఎవరికి మేలు కలగదు నాయనా. మీరు మాత్రమే మాట్లాడండి. ఈ మధ్యాహ్న కాలం నిద్రమొత్తు లేక వినుబుద్ధి పుట్టడానికి సహాయం చేయండి. మీ వాక్య దర్శనంతో మమ్మల్ని నింపుదురని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ దినాల్లో మనం దేవుని వాక్యాన్ని ఆలకించడం కొరకై కొంచెం పరిచయం తక్కువగా ఉన్న ఆలోచనలోకి మనం వెళుతానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. సామాన్యంగా కొన్ని సంగతులు తేలిగ్గా అర్థమయ్యే ఉంటాయి బైబిల్ గ్రంథంలో. కొన్ని సంగతులు కొంచెం ధ్యానపూర్వకంగా ఆలోచన చేస్తూ లేక స్వీకరించే సంగతులు ఉంటాయి. ఆదికాండం 2వ అధ్యాయం దగ్గర 4 నుండి 17 వరకు ఉన్న వచనాలలో ఉదయకాలం కొన్ని సంగతులు మీ గమనానికి తేవడానికి ప్రయత్నం చేశాను. 2వ అధ్యాయం 3 భాగాలుగా జ్ఞాపకం చేశాను. మొదటి భాగం అంటే పారాగ్రాఫ్ వైజ్గా ఉంది. అది మొదటి భాగం 7వ దినాన్ని గూర్చి, 2వ భాగం ఏదేనును గూర్చి, 3వ భాగం ఏకము చేయబోటను గూర్చి. ఈ 3 భాగాలు 2వ అధ్యాయంలో ఉన్నాయి అని మీకు జ్ఞాపకం చేశాను. 2వ భాగం దగ్గరే మనము ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నాం. 4 నుండి 17 వరకు ఉన్న వచనాల్లో ఏదేనును గూర్చిన వివరాలు వ్రాయబడ్డాయి. ఏదేనులో 3 జ్ఞాపకం చేయబడ్డాయి. ఒకటి, ఏదేనులో ఒక తోట అన్నాడు, ఇది మొదటిది. రెండవది, ఏదేనులో తోటలో ఒక నరుడు అనే మాట జ్ఞాపకం చేయబడింది. మూడవది, ఏదేను తోటలో ఒక నది. లేక ఏదేనులో ఒక తోట, తోటలో ఒక నరుడు, తోటలో ఒక నది అనే ఈ 3 విషయాలు ఆ 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. 2వ భాగంలో ఉదయకాలం మనం తోటను గూర్చిన విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం. తోట సంఘానికి పోలిక అనే మాట జ్ఞాపకం చేశాను. తోట సంఘానికి పోలిక. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరమగీతముల గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం ద్వారా, అలాగే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం లో నుండి కూడా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తోట, ఆ తోట వేసినవాడు దేవుడే, అలాగే సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడు కూడా దేవుడే అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. సంఘం భూమి మీద ఎవరో ఏర్పాటు చేసింది కాదు. సంఘం భూమి మీద దేవుడి లేక ఎవరో వేసింది కాదు. ఇది దేవుడే ఏర్పాటు చేసింది కదా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చాలా స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేశాడు అని మేము విన్నాం. ఆ తోట సంఘముగా మనం జ్ఞాపకం చేసుకుంటుండగా అది ఒక అందాల ఉద్యానవనం వంటిది అని జ్ఞాపకం చేయబడ్డాం. సంఘము బహు సౌందర్యవంతమైంది. భూమి మీద దేవుని దృష్టిలో అందమైంది ఏదైనా ఉంది అంటే, నా మాట వింటున్నారా? నీకు నాకు అందమైనవి చాలా ఉండొచ్చు కదా. వ్యక్తులు అందంగా కనపడతారు, ఆయా రకాల దృశ్యాలు అందంగా కనబడతాయి. కానీ దేవుని ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో అందమైంది ఏది భూమి మీద? సంఘం మాత్రమే అని మీకు జ్ఞాపకం చేశాను. సంఘం యొక్క ఏర్పాటు దేవునిది. దేవుని దృష్టిలో అందమైంది కూడా సంఘమే. ఎఫెసీ పత్రిక 5లో చెప్పాడు, సంఘమును ప్రేమించి అనే మాట కూడా జ్ఞాపకం చేస్తూ మనం ఆలోచన చేయవచ్చు. సో సంఘము దేవుని దృష్టిలో అందమైంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ తోటలో, ఈ సంఘములో అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం. అక్షరార్థంగా అక్కడ నేరుగా ఆ తోటలో 3 ఉన్నాయి కదా. 3 రకాల వృక్షాలు ఉన్నాయి. అవి మీకు పరిచయం చేశాను. ఒకటి ప్రతి వృక్షం, రెండవది జీవవృక్షం, మూడవది ఇటువైపు నుండి ఏం చెప్తారా? ఏమైనా విన్నారు లేదని బాధ. చాలా భయం ఉంటుంది మాకు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకొని వస్తున్నప్పుడు కొద్దిగా నా మనసులో పడితే ప్రయోజనకరం. అది లేకపోతే ప్రయోజనం, ఈ ప్రయాసం అంతా వ్యర్థమే.
మేము మీ మధ్యకు వచ్చి అందించే వర్తమానాలు కూడా నిష్ఫలమవుతాయి కదా. కొంచెం మనసు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మూడవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. సో ప్రతి వృక్షం మొదటిది, జీవవృక్షం రెండవది, మూడవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఇవన్నీ మరలా వివరిస్తే మళ్ళీ సమయం అయిపోయింది కాబట్టి నేను వాటిని వివరించట్లేదు. అయితే ఉదయకాలం ఆ ప్రతి వృక్షం నాటబడిన దేవుని చెట్లు అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం ప్రకారం నీవు నేనే అని జ్ఞాపకం చేసుకున్నాం. సంఘములో మనం నాటబడిన చెట్లం అని జ్ఞాపకం చేయబడ్డాం. అలాగైతే ఈ నాటబడిన చెట్ల ద్వారా సౌందర్యం, సువాసనలు వెదజల్లాలి. ఎప్పుడు సౌందర్యం, సువాసన వచ్చింది అంటే జీవం ఉన్నప్పుడు, ఆ చెట్టులో జీవం ఉన్నప్పుడు. అది మాత్రం మర్చిపోకండి. అవును, జీవం రావడానికి నీరు అవసరమే. అది సామాన్యంగా మనం వింటాం. నీరు, చెట్టుకు జీవం కావాలంటే తప్పకుండా నీరు ఉండాలి. ఉదయకాలం సహోదరులు కూడా జ్ఞాపకం చేస్తూ తెలియపరుస్తాం. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం. నీరు దేవుని వాక్యం అనేది. అయితే నేను కొంచెం ధ్యానపూర్వకంగా వెళ్తున్నప్పుడు ఒక చెట్టు జీవంతో ఉండాలి అంటే ఆ చెట్టు మామూలు చెట్టు కాదు కదా. నీవు నేను జీవము గలవారంగా ఉండి సౌందర్యాన్ని, సువాసనను వెదజల్లాలి అంటే ఈ సంఘం సౌందర్యవంతంగా, సువాసన భరితంగా ఉండాలంటే 2 విషయాలు జ్ఞాపకం చేశాను. నెంబర్ 1, 15వ అధ్యాయం యోహాను సువార్త ప్రకారం ప్రభువుతో ఉండాలి. ప్రభువుతో ఉన్నప్పుడు మాత్రమే మనలో జీవం ఉట్టిపడింది. ప్రభువుతో లేకుండా జీవం ఉండడానికి అవకాశం లేదు. ఆయన అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి. అందుకే నా యందు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉంటేనే కానీ అనే మాటలు జ్ఞాపకం చేశాడు. సో జీవం కలగడానికి ఆయనలో ఉండాలి. మాత్రమే కాదు, పనికి రాని ప్రతిదాన్ని ఏం చేయాలి? పారవేసినప్పుడే జీవం మనలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. పనికి రానివి పెరిగే కొంది మనలో జీవం తగ్గిపోయింది. పేరుకు మాత్రమే జీవం, కానీ మృతులమే అనే సత్యం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. ఆఖరిగా లేక రెండవదిగా జీవవృక్షం దగ్గర మనం ఆలోచన చేస్తున్నప్పుడు జీవవృక్షం ఎక్కడుంది? అది మధ్యలో. చాలా లేవు, 2 లేవు, 3 లేవు. ఎన్ని? ఒకే ఒక జీవవృక్షం. ఆ జీవవృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్తలో ఆయన జీవము గలవాడు అనే సంగతులు చాలా రకాలుగా జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. జీవము గలవాడు, జీవానికి అధిపతి ఆయన, అపోస్తుల కార్యముల గ్రంథములో. అలాగైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు మధ్య ఉండాలి. సంఘానికి కేంద్ర స్థానం ప్రభువు తప్ప ఏ సేవకునిది కాదు, ఏ నాయకునిది కాదు, ఏ వ్యక్తిది కాదు. ఈనాడు విచిత్రం ఏంటంటే సహోదరులు మేమే ముఖ్యం సంఘంలో అంటే సోదరులు కూడా పోటీ పడుతున్నారు బ్రదర్ అసెంబ్లీస్ మధ్య. మేము కూడా ముఖ్యులమే అంటున్నారు. కాదు, సంఘము మధ్య ఆయన ఉండాలి. ఎలా ఉంటాడు ఆయన? ఒక పటం పెడదామా? పటం పెట్టడం ద్వారా ఆయన సంఘం మధ్యలో ఉంటాడా? కాదు. ఆయన మాట మాత్రమే సంఘములో చలామణి కావాలి. ఆయన ఆలోచన మాత్రమే నెరవేర్చబడాలి సంఘములో. అప్పుడే సంఘములో ఆయన ప్రధానమైన వాడుకుంటాడు. అన్నిట్లో ఆయనకు మాత్రమే ప్రాముఖ్యం కలగాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆఖరిగా మూడవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. అది మంచి చెడు తెలియపరిచింది, అది దేవుని వాక్యమే అని జ్ఞాపకం చేసుకున్నాం. లేవియాకాండం 10వ అధ్యాయం 8, 9 వచనాల దగ్గర మనం జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. ఇది తోటలో లేక ఏదైనా ఉన్న తోటను కూర్చిన వివరాలు. దేవుని వాక్యం దగ్గర మంచేదో చెడోదో తెలియపరచబడింది. ఆయన ఆజ్ఞలు పాటిస్తే జీవం, ఆయన ఆజ్ఞలు పాటించకపోతే మరణం. ఆజ్ఞ పాటిస్తే జీవం, ఆజ్ఞ అతిక్రమిస్తే మరణం. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వలన వచ్చిన జీతం మరణం. కాబట్టి దేవుని వాక్యం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంగా బైబిల్ పండితులు అభివర్ణిస్తూ వచ్చారు. రండి 8వ వచనం దగ్గర ఈ మధ్యాహ్నం చాలా తేలిగ్గా ఒక చిన్న వర్తమానాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనంలో ఏదైనా ఒక తోట వేసి, తర్వాత మాట గమనిద్దామా? తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అన్నాడు. ఏదెనులో తోటలో ఒక నరుని ఉంచెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఆదామును సృజించాడు. సృజించిన ఆదాము పట్ల గాడ్ హ్యావ్ ఏ ప్లాన్ అండ్ పర్పస్. నీవు నేను ఒక ఉద్దేశంతో నియమించబడ్డాం, లేక ఒక ఉద్దేశం కలిగిన వారు. దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగిన వాడు. ఊరికే పుట్టించలా, మనల్ని ఊరికే రక్షించి సంఘములో చేర్చలా. ఆయన మన పట్ల ఉద్దేశం కలిగిన వాడు. ఆదామును నిర్మించిన దేవుడు, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఆదామును ఇప్పుడు ఎక్కడ ఉంచాడు? ఏ తోట వేశాడో ఆ తోటలో ఉంచాడు అనే మాట గమనించండి. తోటలో ఉంచాను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, ఎందుకు ఆ తోటలో ఉంచాడు? తోటలో ఎందుకు ఉంచాడు నరుని? వచనం 15 దగ్గరికి వెళదాం. వచనం 15. మన దేవుడైన యెహోవా మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాను అన్నాడు. విన్నారా అమ్మాయ్యా? ఈ మధ్యాహ్న కాలం లేక సాయంకాలం పిల్ల 2 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. నరుని లేక దేవుడు నిర్మించిన నరుని దానిలో ఉంచాడు, తోటలో ఉంచాడు. దేవుడు నిన్ను నన్ను నిర్మించిన వెనుక, నిన్ను నన్ను కలుగజేసిన వెనుక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. కాదు, నిన్ను నన్ను ఆయన రక్షించిన వెనుక ఆయన ఉద్దేశం కలిగిన వాడు అని మర్చిపోవద్దు. ఏ ఉద్దేశం లేకుండా నువ్వు పుట్టలా, ఏ ఆలోచన లేకుండా దేవుడిని పుట్టించలా భూమి మీద. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. మనకు తెలియక ఎందుకు పుట్టానో, ఎందుకు పెరుగుతున్నానో అనే ఆలోచన లేక జీవితాలను విరక్తికి గురై, జీవితాలలో నిరాసక్తికి గురై చివరకు బ్రతకడం కంటే చావడం మేలనుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ వినండి, దేవుడు నిన్ను పుట్టించిన దగ్గర ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది అని మర్చిపోవద్దు. అంతకంటే విశేషంగా నీవు నేనెవరం? క్రీస్తులో క్రొత్త జన్మ పొందిన వారం. క్రొత్తగా జన్మించిన మన పట్ల, లేక ఆయన రక్షించుకున్నాడు అంటే నీ పట్ల నా పట్ల ఆయనకు ఉద్దేశం ఉంది. నిర్మించిన నరుని దానిలో ఉంచెను అన్నాడు. ఎందుకు ఉంచాడు? ఇప్పుడు ఆ మాటలు మనం గమనిస్తున్నాం. 2 చెప్పాడు. నెంబర్ 1 సేద్యపరుచుటకు, నెంబర్ 2 కాచుటకు అనే 2 పదాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ సాయంకాలం ఆ 2 విషయాలే మీ గమనానికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి, సేద్యపరుచుటకు అనే మాట జ్ఞాపకం చేశాడు. మర్చిపోకండి, సంఘమును దేవుడే ఏర్పాటు చేశాడు. ఇలా ఆలోచన చేస్తే ఏదేను వేసింది దేవుడు, సంఘం కూడా ఏర్పాటు చేసింది దేవుడే. ఏదేను మధ్యలో దేవుడు, సంఘము మధ్యలో దేవుడు. ఏదేను కొరకు దేవుడు నరుని ఉంచాడు. ఏ సంఘము కొరకు దేవుడు మనల్ని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? కారణం ఏంటో ఆ మాటలే పరిచయం చేస్తూ మనం ఆలోచన చేద్దాం. 2 విషయాలు, సేద్యపరచుటకు, కాచుటకు. సేద్యపరచుట అనే పదం వాస్తవానికి 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఆదాముతో ఏమని చెప్పాడు? చదువుదామా? వచనం 18 నుండి చదువుదామా, లేక 17 నుండి? 3:17. ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. మీరు గమనించాలి మాట. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అంటే 3వ అధ్యాయంలో ప్రయాసముతో దాని పంట తినాలి. కానీ 2వ అధ్యాయంలో ప్రయాసము లేదు, కానీ సేద్యపరచడానికి అవకాశం. ఇక్కడ ఒక మాట గమనించాలి. 3వ అధ్యాయంలో పాపము తర్వాత వచ్చిన ప్రయాస వేరు, 2వ అధ్యాయంలో పాపము లేకముందు ఉన్న శ్రమ వేరు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. సరే, ఇక్కడ సేద్యపరుచుట అనే దగ్గర 2 పదాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, పనిని చూపిస్తుంది, సేద్యపరచడం పనిని చూపిస్తుంది. 2వది శ్రమను చూపిస్తుంది. పనిని చూపిస్తుంది, శ్రమను చూపిస్తుంది. అలాగైతే ఏదెనులో లేక తోటలో ఆదాము ఎందుకున్నాడు? పని చేయడానికి దేవుడు ఆదామును అందులో ఉంచాడు. సేద్యపరచుట కనే దగ్గర
పని చేయడానికి. అలాగైతే పిల్లరా, ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎక్కడ ఉంచాడు? సంఘంలో ఉంచాడు. ఎందుకు? ఖాళీ కూర్చోడానికా? ఊరికే ఉండడానికా? విజిటర్స్ లాగా వచ్చి వెళ్ళడానికా? ఎందుకు ఉంచాడు ఆయన మనల్ని? ఆలోచన చేస్తున్నారా? రోమీలకు రాసిన పత్రిక మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం 6 నుండి మనం చదువుదామా? 6 నుండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు గలవరమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించువాడైతే బోధించుటలో, హెచ్చరించుడవాడైతే హెచ్చరించుటలో. తర్వాత మాట గమనిస్తున్నారా? పని కలిగి ఉందాము. అలాగైతే దేవుడు నిన్ను సంఘములో ఉంచాడు. ఆలోచన చేయండి. ఊరికే ఒక సోమరిలాగా ఉండడానికి కాదు, అర్థమైందా? పని కలిగి ఉండడానికి, సంఘములో పని చేయడానికి, పనివారుగా ఉండాలి, పని చేయాలి. సేద్యపరచుటలో పని అనే ఆలోచన ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. పని కలిగి ఉందాం అన్నాడు. మరలా చదువుదాం 8వ వచనంలో. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి అన్నాడు. పని కలిగి ఉందాము, పని జరిగించాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. సో సంఘములో అమ్మాయ్యా నిన్ను నన్ను దేవుడు ఉంచాడు పని చేయడానికి. ఏ పని? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ముందుగా 2వ అధ్యాయం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం వచనం 18 చదువుదామా? 18. ఇదిగాక నాకు సహాయము చేయుటకు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలనియు నేను వారితో చెప్పి తిని. తర్వాత మాట గమనిస్తున్నారా? అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము అన్నాడు. అలాగైతే సంఘములో మనము జరిగించే కార్యము మంచిది. లోకములో పనులు, ఉద్యోగం చేయడం తప్పని కాదు. రకరకాల చెడు పనుల్లో మానవుడు ఉన్నాడు. తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ మంచి పని ఇది అన్నాడు. ఇది మంచి పని, అవునా? నెహెమ్యా గ్రంథంలోనే 6వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 6:3. అందుకు నేను నెహెమ్యా చెప్తున్న మాట, నేను చేయు పని గొప్పది కదా. ఎటువంటి పని ఇది? చేయు పని గొప్పది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అవును. మరొక చోట రాస్తూ అన్నాడు, ఇది ప్రభువు పని అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సో ఇది ప్రభువు పని, ఇది గొప్ప పని, ఇది మంచి పని. అలాగైతే పిల్లరా, దేవుని సంఘములో మనం చేర్చబడి ఉండగా మనము పని చేసేవారంగా ఉండాలి. దేవుని ఇంటిలో పని ఉంది, రకరకాల పనులు ఉన్నాయి, పని చేయాలి. అయితే అందరూ ఒకే పని చేయరు కదా, అందరూ ఒకే రకమైన పని చేయరు, అందరూ ఒకే రకమైన కార్యం చేయరు. రోమపత్రిక మరలా 12వ అధ్యాయం చదువుదామా? రోమపత్రిక 12వ అధ్యాయానికి మరలా వెళదాం రండి. రోమపత్రిక 12వ అధ్యాయం వచనం 6వ వచనం ఒకసారి చదువుదామా? మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు అన్నాడు. వచనం 4 చదువుదాం. వచనం 4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ, హలో వింటున్నారా? ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. ఇలా వినండి, శరీరములో అవయవాలు ఉన్నాయి,
కాలు ఉంది, చెయ్యి ఉంది, కన్ను ఉంది, చెవి ఉంది, నోరు ఉంది కదా. కానీ దేని పని దానిదే. కాలు పని కాలుదే, చేతి పని చేతిదే. ఒకవేళ ఇలా అనుకుందాం, కన్ను స్థానంలో కాలు ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. అసలు కాలు ఎంత పొడుగుంది, కన్ను ఎంత చిన్నది. నేను కన్ను స్థానంలోకి వెళ్తానంటే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏ స్థానములో ఉండవలసింది ఆ స్థానంలో ఉండాలి, ఏ పని చేయవలసింది ఆ పనే చేయాలి. కంటి పని కాలు చేయలేదు, కాలు పని కన్ను చేయలేదు. అర్థమైందా? నోటి పని చెవి చేయదు, చెవి పని నోరు చేయదు. ఏ అవయవానికి సంబంధించిన పని ఆ అవయవానికి ఉంది. ప్రతి అవయవానికి పని ఉంది. అలాగైతే నీవు నేను కూడా సంఘములో ఎవరం? అవయవాలం. ఎఫెసీ పత్రిక 4:25 చెప్తాడు, మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తాడు. సంఘములో మనమందరం అవయవాలం. ఈ అవయవాలన్నిటికీ ఏముంది? పని ఉంది. దాని పరిమాణము చొప్పున దానికి పని ఉంది. పని జరిగించాలి. కొంతమంది మాకేం పని లేదు అని అంటున్నారు. సంఘములో ఏ పని లేదు అంటే దాని అర్థం ఏంటి? అసలు సంఘం మీద కాదని అన్న నేను అంటాను, అసలు నువ్వు సంఘానికి చెందిన వ్యక్తివేనా? సంఘమునకు చెందిన వ్యక్తివైతే తప్పకుండా సంఘములో ఏముంటుంది? పని ఉంటుంది. ఉండకుండా ఉండదు. కొన్నిసార్లు బయట చాలా జాబ్స్ కోసం వెతుకుతుంటారు. నేను అంటాను, బయట ఎక్కడ పని దొరకలేదా? రండి, ఇక్కడ పని ఉంది. దేవుని ఇంటిలో పని ఉంది, బోళ్ళంత పని ఉంది. పని చేసేవారికి చేసినంత ఉంది. పంచిపెట్టే పని ఉంది, పరిచర్య చేసే పని ఉంది, ఉపదేశించే పని ఉంది కదా, పై విచారణ చేసే పని ఉంది. రకరకాల పనులు ఉన్నాయి. అవును, చాలాసార్లు మనకి పని ఎప్పుడు కనపడదు అంటే ఒక వచనం చదువుదామా? దేవుని పని ఎప్పుడు కనబడదో ఒక మాట ఇలా చదువుతాను. తిమోతి లేక ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2:21. అందరూ విన్నారన్నమాట. సొంత కార్యాలు చూచుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నాడు. నా మాట అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన దగ్గర? ఎందుకు పని దొరకదంటే సంఘంలో ఎందుకు పని కనపడదంటే మనకేం కనపడింది? సొంత పనికున్న ప్రాధాన్యత దేవుని ఇంటిలో పని కొరకైనా స్పర్శ లేదు. సొంత పని మీద ఉన్న శ్రద్ధ వెతుక్కొని ఈ పని తర్వాత ఏం పని చేయాలి అని పని కొరకు చాలా ప్రయత్నం చేస్తాం ఇంటి దగ్గర. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా ఇళ్లలో ఒకరు పని చేస్తారు, మిగిలిన వారందరూ. కొంతమందికి స్త్రీలకు తెలిసి బాధ, కొన్నిసార్లు తట్టుకోలేక నేను ఇంట్లో ఏమైనా బానిసనా అంటారు. ఆ స్త్రీ ఒక్కతే చేయాల్సి వచ్చింది పని, మిగిలిన వాళ్ళు ఎవరు చేయరు. కొంతమంది పురుషులు ఈ చెంబు తీసాడు పెట్టరు కదా, ఏం పని చేయరు. అంటే పని చేస్తే వాళ్ళకి నామోషి కదా. ఇంట్లో పని చేయడం అవసరమే. వినండి, సంసారాలలో కూడా పని చేసుకోవాలి, తప్పదు. ఒకరికి ఒకరు సహకారం అందించుకోవాలి. నేను అంటాను, ఇంట్లో పురుషులు పని చేయకపోతే పిల్లలు కూడా ఏం నేర్చుకోవట్లేదు, ఇళ్లలో పని నేర్చుకోవట్లేదు, పని చేయట్లేదు, సోమరులు అవుతున్నారు. ఇంటిలో పని చేయట్లేదు. ఒకళ్ళు నమ్ముకొని సంఘంలో చేర్చబడ్డా సంఘంలో కూడా ఏం అర్థం కాదు, పని రాదు, పని చేయలేరు. కొంతమంది ఆడపిల్లలకు పాపం చాలా ఇష్టం, తల్లులకు ఆడపిల్లలు అంటే కదా. ఆడపిల్లలకి ఇంట్లో ఏం నేర్పట్లేదు ఇప్పుడు. స్టడీస్ అయిపోయి పని నేర్పట్లేదు. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తే పని చేయట్లేదని ఇంట్లో ఏం ప్రారంభమవుతాయి? సమస్యలు. అమ్మా సోదరులు, ఆడపిల్లలకు పని నేర్పండి, పని చేయాలి. ఇంట్లో పని ఉంటుంది, పని నేర్పించండి. వారు కూడా పెద్దవారు అవుతారు, కుటుంబీకులు అవుతారు. అక్కడ తప్పకుండా ఏం చేసుకోవాలి? పని చేసుకోవాలి కదా. పని అవసరం. కొన్నిసార్లు ఉమ్మడి కుటుంబాలుగా ఉంటే ఒక్కళ్ళే పని చేస్తూ ఉంటారు, మిగిలిన అందరూ తిని కూర్చునేవారుగా ఉంటారు. నేను అంటాను, పని చేయని వారు సోమరులు అవుతారు, పని చేయని వారు దరిద్రులు అవుతారు. పని చేయని వాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి
అని సామెత గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో పని చేయడం అవసరం. ఇక్కడ దేవుని ఇంటిలో పని లేదు అని అంటున్నావు అంటే నీకు దేవుని ఇంటిలో పని కనబడట్లేదు. ఎందుకు కనబడదు? నీ కళ్ళు నీ కళ్ళు ఏం కనబడుతుంది? నీ పని, నీ జాబు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు. అర్థమవుతుందా? నీ పిల్లల మీద ఉన్న శ్రద్ధ సంఘములో ఉన్న వారి మీద నీకు ఎప్పుడైనా ఉందా? ఎవరైనా సంఘంలో వారికి బాగులేదు, నీ పిల్లలకి జలుబు చేస్తే నీకు చాలా బాధ. సంఘంలో ఒకరు ఆపరేషన్ చేయబడి హాస్పిటల్లో ఉన్నా ఏ రోజైనా వెళ్ళి దర్శించావా? పని ఉంది, పని చేయడం నేర్చుకోవాలి. సొంత కార్యాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవుని ఇంట్లో ఏముండదు? దేవుని ఇంట్లో ఏం కనబడదు? మనకి పని కనబడదు. సో పని చేయడం అవసరం, పని కలిగి ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాటలో చదువుదామా? పని చేయాలి అంటే దేవుని ఇంట్లో పని మనకు కనబడాలంటే చదువుదామా? నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం రండి. 6వ వచనం 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను అన్నాడు. విన్నారా? పని చేయడానికి మనస్సు ఉంటే తప్పకుండా ఏమర్థమైంది? పని కనపడింది. పని చేయడానికి మనస్సు కావాలి. ఈనాడు సంఘాలలో పని చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు, పరిచర్యలో సహకరించేవారు తక్కువైపోతున్నారు. సంఘాల్లో పని చేసేవాళ్ళు ఆ 2 ఆ 3 ఆ 4 వారే పని చేస్తారు తప్ప ఆ సేవకునింటి వారు, ఆ పెద్దలు, లేకపోతే ఎవరో కొంతమంది ముఖ్యులుగా ఉన్నవారు వారు మాత్రమే పనిచేసేవారు ఉంటారు. కానీ మిగిలిన వారు చుట్టాల్లాగా వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, కొంతమంది విజిటర్స్ లాగా వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? సంఘాలలో పని చేయడానికి మనం పూనుకోవాలి. సంఘములో పని ఉంది, రకరకాల పనులు ఉన్నాయి. ఎప్పుడైనా అన్న నన్నేం పని చేయమంటావు అని అడిగేవా? ఇంత సభలు జరుగుతున్నాయి అంటే ఏ పని ఉండదా? సంఘంలో వాళ్ళకి ఏ పని ఉండదా? సహోదరులు సారి అనౌన్స్ చేస్తున్నారు సునీల్ గారు, వాలంటీర్స్ పని చేయండి అని అన్నారు. అవును, వాలంటీర్స్ని ఏర్పాటు చేశారు పని కొరకు కదా. పని జరగాలి. పని చేయడానికి మనస్సు ఉంటే దేవుని ఇంటిలో పని అర్థమైంది. నేనే పని చేయగలను అని ఆలోచన చేయగలుగుతావు. దేవుని పని చేయడం మంచిది, ఇది మంచి కార్యం. పని చేసేవారంగా ఉండాలి. పని చేయడం చాలా అవసరం. ఆలోచన చేద్దాం. ఒక చిన్న గమనంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. సమూయేలు మొదటి గ్రంథానికి వెళదామా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు కొంచెం డిఫరెంట్గా దాన్ని ఆలోచన చేయడం ప్రయత్నం చేస్తున్నాం. 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట వినారా మాట? యెహోవాకు అంటే సమూయేలు, బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. అంటే నా మాట అర్థమవుతుందా? షిలోహులో ఉన్న బాలునికి ఏముంది? అక్కడ పని ఉంది. బాలుడైన సమూయేలు పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. అదే షిలోహులో 2వ అధ్యాయం వచనం 17 చదువుతారా? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము. అలాగైతే వింటున్నారా? నా మాట ఇలా వినండి. షిలోహులో పని చేస్తున్న సమూయేలు ఒక ప్రక్క ఉన్నాడు, రెండో వైపు పాపం చేస్తున్న వారు ఉన్నారు. నా మాట ఇలా చెప్పనివ్వండి, నువ్వు పని చేసే వ్యక్తివా, పాపం చేసే వ్యక్తివా? అటు పనన్నా చేస్తావు, లేకపోతే పాపమన్నా చేస్తావు. ఇంకో రకం చెప్పాలంటే పని చేయకపోతే చేస్తున్న పనిని పాడు చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అసలు ఇక్కడ మందిరానికి జనులు రావడానికి అసహ్యపడుతున్నారంటే పని ఏమవుతుంది? పాడైపోతుంది. పనిని పాడు చేసేవారు ఉన్నారు. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, సంఘములో పని చేసేవారా, పాపం చేసేవారా? లేక పని చేసేవారుగా ఉన్నారా, పనిని పాడు చేసేవారుగా ఉన్నారా? అయ్యా అమ్మా, పని చేయడం నేర్చుకుందాం. పాపం చేయొద్దు. సంఘంలో పాపానికి అవకాశం ఇవ్వద్దు, పాపానికి తెరలేపొద్దు.
పాపం చేసిన ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాసులు యుద్ధములు ఏమైపోయారు? ప్రాణాలు కోల్పోయారు. పాపం చేస్తే ప్రాణాలు కోల్పోతారు. దేవుని ఇంటితో చెలగాటమాడకండి. దేవుని ఇంటితో ఇష్టం వచ్చినట్లు చేయకండి. ఇది దేవుని ఇల్లు. దేవుని పని చేయడం ఆలోచన చేద్దాం. పాపానికి అవకాశం ఇద్దాం. పాపం చేయొద్దు. ఒకసారి ఒక అతను అన్నాడు, నేను మందిరానికి వస్తుంది వేరే దానికోసం అన్నాడు. ఒక అవనవసరం అంటే అర్థం ఏంటో? ఈనాడు కూడా చాలామంది మందిరానికి వస్తున్నప్పుడు వారి హావభావాలు, వారి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. నష్టపోతావు, జాగ్రత్త. జీవితాలు దెబ్బతింటాయి. షిలోహులో పాపం చేస్తున్న యవనులు ప్రాణాన్ని కోల్పోయారు. పని చేస్తున్న సమూయేలు అభివృద్ధిలోకి వచ్చాడు. ఆయన కీర్తి ఏమైంది? వ్యాపించింది. బెర్షెబా నుండి దాను వరకు వ్యాపించింది కదా. పని చేస్తే అభివృద్ధిలోకి వస్తారు. పని చేస్తే అభివృద్ధిలోకి వస్తారు. మా దగ్గర కొంతమంది యవనస్తులు ఉన్నారు, చక్కని పిల్లలు. వారు పని చేస్తున్నప్పుడు చాలా సంతోషిస్తాం మేము. ఎంత సంతోషం అంటే వారు అంతగా పని చేస్తారు. చెప్పనక్కర్లేదు, ఆ పని వెంటనే చేయడానికి పూనుకుంటారు. ఇంకొకటి ఏం చెప్పనా, ఫోన్ కాల్ చేస్తే బాబు అంటే అంకుల్ వస్తున్నాను, ఇదే మాట, రెండో మాట ఉండదు. వస్తున్నాను అంకుల్. ఏంటి అంకుల్, ఏం పని అని కూడా అడగారు. వస్తున్నాను అంకుల్ అంటారు. ఈనాడు అంతగా పని కొరకు ముందుకు వచ్చే యవనస్తులు సంఘాల్లో కనబడుతున్నారా? మరొక మాట చెప్తున్నాను, పని చేయండి కానీ చేసిన పనిని పాడు చేయబారు. ప్లీజ్ దండం పెట్టి చెప్తున్నా, యవనస్తులారా, సహోదరులారా, సహోదరులారా, మీ వలన సంఘంలో పని పాడు కాకూడదు. పాడవడానికి సరే ఇలా చెప్తాను, పని చేయడం తేలిక, పాడు చేయడం తేలిక? ఇప్పుడు చెప్పండి, పాడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా సంఘాల్లో, పని చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? సేద్యపరచడం చాలా కష్టం, అర్థమైందా? పని చేసే దగ్గర చాలా ఇందా చెప్పానే, సేద్యం దగ్గర పని అనే పదం ఉంది, శ్రమ అనే పదం ఉంది. శ్రమించాలి. చేసిన పనిని పాడు చేయడం కాసేపు పట్టదు, అర్థమైందా? సోదరులారా, వ్యర్థమైన మాటలు వాకింపజేసి వ్యాపింపజేసి సంఘాన్ని పాడు చేయొద్దు, అర్థమవుతుందా? సోదరులారా, వ్యర్థమైన మాటలు గ్రూపులు కట్టి వర్ధిల్లుతున్న పనిని ఏం చేయొద్దు? పాడు చేయొద్దు. వర్గాలు చేసి పనిని పాడు చేయొద్దు. నీ ఇమేజ్ కోసం సంఘాన్ని వాడుకొని పనిని పాడు చేయొద్దు. సంఘములో పని చేసేవారుగా ఉన్నాం. పని ద్వారా నీకు క్షేమం కలిగిద్ది, నీ కుటుంబానికి క్షేమం కలిగిద్ది, సంఘం ఏమైద్ది? విస్తరించేది, అభివృద్ధిలోకి వచ్చేది. ఆలోచన చేయండి. అనండి, పని చేయడం, సేద్యపరచుడు దగ్గర పని. అందుకే దేవుడు మనల్ని ఉంచాడు. ఊరికే ఉండకూడదు. ఒక ఆయన అన్నాడు, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ హార్ట్ అన్నాడు ప్రొవర్బ్ ఇంగ్లీష్లో. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ హార్ట్. ఖాళీ మనస్సు దయ్యాల నిలయం. ఏ పని చేయకుండా నాకేం పని లేదు అని ఖాళీగా ఉండే మనసుకు సాతానుడు అవకాశం తీసుకుంటాడు, అర్థమైందా? నీకే పని లేదు అంటే నష్టపోతావు. రకరకాల పనులు ఉన్నాయి. 4 పత్రికలు తీసుకొని వీధిలోకి వెళ్ళొచ్చు, పని చేయొచ్చు కదా. మీటింగ్ ముందు వచ్చి మందిరాన్ని శుభ్రం చేసి పట్టాలు వేయచ్చు కదా. వేసిన పట్టాల మీద కూర్చోవడం తెలిసింది కానీ ఏ రోజైనా పట్టాలు వేసిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచన. పని చేయడం నేర్చుకుందాం, పని కలిగి ఉందాం. ఇక్కడ మరొక మాట మనం ఆలోచన చేస్తే శ్రమ పడడం అనే మాట. ఎప్పుడైనా పని దగ్గర ఏముంటుంది? శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటాయి. ఇలా అంటాను, సేవకులుగా ఉన్నవారు వారి కొరకు పౌలు రాస్తూ తిమోతి పత్రికలో మనం అందరం ఎరిగిన వచనం ఇలా జ్ఞాపకం చేసుకుందామా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ఎరిగిన వచనమే జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నీవు అన్ని విషయాల్లో వినరా, అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడి సువార్థికుని పని చేయ. అలాగైతే వినండి, సంఘములో అయ్యా సువార్థికులుగా మనం ఉన్నాం. దేవుడు మన సేవ కొరకు పిలిచాడు.
సువార్థికులుగా మనం పిలువబడ్డాం, సేవ కొరకు అప్పగించబడ్డాం. అసలు వాస్తవానికి సేవకు అప్పగించబడ్డామంటే అర్థం ఏంటి? థ్యాంక్ యూ బ్రదర్. శ్రమకు అప్పగించబడ్డాం. అపోస్తుల కార్యములను 13వ అధ్యాయం ఒక మాట చదువుదామా? 13వ అధ్యాయం. వాస్తవమే, శ్రమకు అప్పగించబడుతున్నాం. ఈనాడు సేవకులు శ్రమకు అప్పగించబడుతున్నాం అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారు? సేవ అంటే సుఖం అనుకుంటున్నారు. అర్థమైందా? సుఖం కాదు, శ్రమ పడాలి. శ్రమ పడుము సువార్థికుని పని చేయము అన్నాడు. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు అన్నాడు. విన్నారన్నమాట? పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడు. అలాగైతే సువార్థికుడుగా, సేవకుడుగా నువ్వు పిలువబడ్డావంటే దేని కొరకు పిలువబడ్డావు? పని కొరకే పిలువబడ్డావు. పని కొరకు సంఘములో దేవుడు నిన్ను ఉంచాడు. ఒక సేవకునిగా దేవుడు నిన్ను పని కొరకు నియమించాడు. సంఘములో అందరం పని చేయాలి. రకరకాల అవయవాలంగా అందరికీ పని ఉంది. అట్ ద సేమ్ టైం సువార్థికునికి పని ఉందా లేదా? అందరు పని చేస్తారు, నాకేం పని, కాలు మీద కాలు వేసుకొని పని చేపిస్తా అంటావా? ఒకసారి ఒక ఆయన అన్నాడు, దైవజనుల ప్రదర్శనలో చెప్పాడు, ఒక యవనస్తుడైన సేవకుడిని చూసి విని అన్నాడు, ఆ సేవకుడు ఈ గ్లాస్ తీసాడు పెట్టాడు, కానీ అందరికి మాత్రం ఏయ్ ఆ పని చేయి, ఏయ్ ఈ పని చేయి అని చెప్తాడంట. నేను అంటాను, సేవకుడు ముందు పని చేస్తే సంఘములో ఉన్న వారు ఏం చేస్తారు? పని చేస్తారు. ఎప్పుడైనా పొరపాటున మీటింగ్స్ దగ్గర గ్లాసులు అక్కడక్కడ పడి ఉంటే నేను త్వరగా వెళ్ళి అటు ఇటు చూసి ఆ గ్లాసులు తీయడానికి ప్రయత్నం చేస్తాను. నలుగురు వచ్చి వెంటనే వెంటబడతారు, అంకుల్ మీరు వద్దు అని. ఎందుకని? సేవకుడు పని చేయడం ప్రారంభించాలి. పని మనకుంది, మనం శ్రమ పడాలి. కేవలం సువార్త సౌఖ్యం కాదు, శ్రమ. పని ఇది శ్రమతో కూడిన పని. కష్టపడి పని చేయాలి. కష్టపడి ఆత్మలు నీవు తేలేదు ఎందుకు అని అడిగితే ఏం చెప్తావు? సంఘాలలో దేవుడు మన నుంచింది సేవకులుగా శ్రమ పడడానికి, ఆయన అప్పగించిన పనిని చేయడానికి అని గుర్తుపెట్టుకుందాం. సో నిన్ను రక్షించి, అమ్మాయ్యా సోదరులారా, మనల్ని రక్షించి సంఘములో తీసుకొని వచ్చింది దేని కొరకు? పని కొరకే. పని చేయాలి కదా. ఇప్పుడే విన్నాం, దేవుని దాసుడు జ్ఞాపకం చేశారు. సువార్త ప్రకటించడం ఏ పని? అది మంచి పని కదా. సువార్త ప్రకటించాలి. నీ ఇంటిలో వారి కొరకు సువార్త ప్రకటిస్తున్నావా? నీతో పనిచేసే వారికి సువార్త ప్రకటిస్తున్నావా? ఆలోచన చేయండి. పని చేయాలి. రోమపత్రికలో నా జత పని వారు అంటాడు కదా, అకులా ప్రిస్కిల్లాలను గురించి. నా జత పని వారు తిమోతి నా జత పని వాడు అంటాడు. మాత్రమే కాదు, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో స్టెఫను ఇంటి వారు పరిచర్య కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు అన్నారు. పరిచర్య ఉంది, రకరకాల పరిచర్యలు ఉన్నాయి, అప్పగించుకునేవారు కావాలి. సో మొదటిది పని సేద్యపరచుటకు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్మించిన నరుని తోటలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఒకటి సేద్యపరచడం దగ్గర పని ఉంది. రెండవది శ్రమ ఉంది అని జ్ఞాపకం చేశాను. రైట్. సేద్యపరచుటకు మాత్రమే కాక రెండో మాట ఇలా జ్ఞాపకం చేద్దామా? కాచుటకు అన్నాడు. కాచుటకు. ఒకవేళ దీనిలా మనం అర్థం చేసుకుంటే, కాచుట కొరకు దేవుడు ఆదామును అక్కడ నియమించాడు కదా. కాచుట కొరకు నియమించాడు. అది ఆయన నియామకం. ఆ వరుసలో మనం ఆలోచన చేస్తే చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒక 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగింపు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 11, 12 వచనాలు ముందుగా చదువుదాం. చూడండి. మనమందరం వింటున్నారా? విశ్వాస విషయములో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణత గలవారమగుటకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ ఆ మాట పట్టుకోండి, నియమించాను అన్నాడు. నియమించాను అదే పదాన్ని 13వ వచనంలో కూడా చెప్పాడు.
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన, ఇక్కడి నుంచి గమనించండి, ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. మీరు గమనించాలి మాట. నేను ఒక మాట చెప్పాను, ఏదేనులో లేక తోటలో ఆదామును ఉంచాను అనే మాట దగ్గర అది దేవుడు నియమించిన దగ్గర అయితే కాచుటకు నియమించాడు అనుకుంటే ఆ నియామకం ఇక్కడ మనం గమనిస్తాం. సంఘములో దేవుడు నియమించాడు. ఎవరు నియమించాడు? అందరిని నియమించలేదు కదా. కొందరిని 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 అన్నాడు. అందరిని కాదు, కొందరిని కొందరిని కొందరిని. చదువు ఇప్పుడు. కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని సువార్థికులుగా. అంటే ఆ అపోస్తలు ప్రవక్తలు అనే కాలం పూర్తయింది. సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాను అన్నాడు. ఆయన నియమించాడు. ఈ నియామకాన్ని సంఘస్థులు గమనించాలా. దేవుడు కొందరిని సేవకులుగా, సువార్థికులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. నియమించబడిన వారిని మనం గుర్తించాలి, గౌరవించాలి, వారి మాట వినాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. ఎందుకు నియమించబడ్డారు? మన క్షేమం కొరకే వారు నియమించబడ్డారు. సువార్థికుల, కాపరుల, ఉపదేశకుల ఎందుకు నియమించబడ్డారు? నియమించిన వాడెవరు? దేవుడే. ఆ రోజు కాయడానికి అక్కడ నియమించాడు ఆదామును తోటలో. ఈరోజు సంఘములో దేవుడు నియమించాడు. ఎందుకు నియమించాడు? మన క్షేమం కొరకే, మనల్ని కాయడానికే. మనల్ని కాచేవారు వారు. తర్వాత మరలా జ్ఞాపకం చేస్తాను. సో నియమించిన నియామకాన్ని గౌరవించాలి, గుర్తించాలి, గౌరవించాలి, వారి మాట వినాలి. ఇది సంఘాన్ని యొక్క బాధ్యత. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. వింటున్నారా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నియమించబడిన ఆ నియామకం దగ్గర స్వార్థికులు కానీ, కాపరులు కానీ, ఉపదేశకులు కానీ మేమే కింగులం అనడానికి వీల్లేదిక. నా మాట మీకు కష్టంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు కొంతమంది రాజారావు గారు ఎట్టు మాట్లాడారు అనిపించవచ్చేమో. ఆయనేమో చిన్నగా తడి కొడుతూ గొంతుకు వస్తాడన్నాడు ఒక ఆయన. మేమేమో నేరు కత్తి తీసుకొని పొడిచినటువంటిది అంతే. వాస్తవానికి నియమించబడ్డాం కాబట్టి ఇక మాకు తిరుగులేదు, మీరందరూ మేం చెప్పినట్టే వినాలి అనే మాటలు మాట్లాడితే సంఘం ఏమైంది? కొంతమంది నువ్వు చెప్పడానికి నువ్వు కూసో అంటున్నారు కదా, నువ్వు చెప్పేదేంది అనే మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచన చేయండి. దేవుడు మనల్ని నియమించాడు. ఎందుకు నియమించాడు? అక్కడ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఫుల్ఫిల్ చేయకపోతే నీ నియామకం వలన సంఘానికి క్షేమం కలగదు, నష్టం కలిగిద్ది. చదువుదామా? సేవకులుగా, పెద్దలుగా, సువార్థికులుగా, వాక్యం ఉపదేశించేవారుగా మనం ఆలోచించేద్దామా? రండి. సంఘ క్షేమం కొరకు మనం నియమించబడ్డాం. రండి. వచనం 11. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని గూర్చిన, కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. అనగా అనడానికి అర్థం ఏంటి? ఆ సంపూర్ణత అనేది దేనికి సంబంధించిందో జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన గలవారమగుటకు ఆయన ఈలాగు. విన్నారు ఈ మాట? అలాగైతే మనం నియమించిన ఉద్దేశం ఏంటంటే మన ద్వారా క్రీస్తుకు సమానమైన సంపూర్ణత కలవారంగా కావాలి. అర్థమైందా? ఆయన సంపూర్ణతలోనికి సంఘం నడిపించబడడానికి నీవు నేను నియమించబడ్డాం. ఈ సంగతి గుర్తించాలా? ఆయన సంపూర్ణతలోనికి సంఘములో ఉన్న వారిని నడిపించడం నియమించబడిన స్వార్థికులకు, పెద్దలకు, ఉపదేశకులకు ఇది బాధ్యత. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఇదేదో పదవి కాదు. అర్థమైందా? ఆలోచన చేయండి. సంఘములో ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి రావడానికి ఈ నియామకం దేవుడు ఉంచాడు సంఘములో. 13వ వచనం. పరిశుద్ధులు, అదే మాట, దాని అర్థమే. పరిశుద్ధులు ఏం కావాలి? అర్థమవుతుందా సోదరుడు, సోదరి? పరిశుద్ధులు ఏం కావాలి?
అంటే ఇలా వినండి, మనము సంపూర్ణులం కావాలంటే దేవుడు నియమించిన నియామకాన్ని మనం అంగీకరించాలి. పరిశుద్ధులు సంపూర్ణతలోకి రావాలంటే దేవుడు నియమించిన సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను మనం గౌరవించాలి, వారి మాటకు విధేయత చూపించాలి. చదుదామా? పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అంటే సంఘమే. సంఘమేం కావాలి? క్షేమాభివృద్ధి పొందాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందడానికే ఈ నియామకం. ఇలా చెప్పనా? ప్రతి సహోదరి, ప్రతి యవనస్తుడు, ప్రతి సహోదరుడు క్షేమాభివృద్ధి పొందాలంటే ఆ నియామకం తప్పకుండా అవసరం. ఆ నియామకం లేకుండా క్షేమాభివృద్ధి కలగదు. అంటే దేవునికంటే మనకు ఎక్కువ తెలుసా? తెలియదు. దేవుడే నియమించాడు. దేని కొరకు? పరిశుద్ధులు సంపూర్ణ అవడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి. చదుదామా? వినండి. పరిచర్య ధర్మము జరుగుటకు ఇలాగూ ఒక పరిచర్య క్రమమైన పద్ధతిలో పరిచర్య ధర్మము జరగడానికి దేవుడు నియమించాడు. ఈ ధర్మం జరగడానికి, పరిచర్య క్రమం జరగడానికి నియమించిన నియామకాన్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి. మరలా చెప్తున్నాను, అందరూ సువార్థికులు కాదు, అందరూ పెద్దలు కాదు. కొంతమంది ఏమన్నా, ఒక ఆయన అన్నాడు, మా సంఘంలో అందరూ పెద్దలే అన్నాడు. ఇంకా అందరూ పెద్దలేదు, ఇంకా సంఘం ఎందుకు? అందరూ పెద్దలు అవుతారా? కాదు. కొందరు సువార్థికులు, కొందరు పెద్దలు, కొందరు ఉపదేశకులు, రకరకాలుగా దేవుడు నియమించాడు. ఆలోచన చేయండి. ఈ నియామకం సంఘ క్షేమం కొరకు, పరిచర్య ధర్మము జరుగుట కొరకు అని గుర్తిద్దాం. సో సంఘము మనమందరము క్రీస్తు శరీరములో అవయవములమై ఉండగా మనము క్షేమాభివృద్ధి పొందడం కొరకే దేవుడి నియామకాన్ని ఉంచాడు అనే విషయాన్ని మనం గుర్తిద్దాం. ఆగుదాం. ఒకటి, కాచుడు దగ్గర నియమించాడు అనే సంగతిని ఆలోచన చేస్తే ఆ విధంగా మనం గుర్తించవచ్చు. ఆయన నియమించింది పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి. మూడవది పరిచర్య ధర్మం. ఒకవేళ ఇలా చెప్పనివ్వండి, సంఘం ఈ విషయాన్ని గుర్తించాలి. సంఘములో సువార్థికులు కానీ, కాపరులు కానీ, పెద్దలు కానీ, ఉపదేశకులు కానీ, వినండి, నేను చెప్పింది చెప్తా, నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే సంఘానికి ఏముండదు. నువ్వు నష్టం చేస్తున్నావు సంఘానికి సుమా. సువార్థికుడవైనా, పెద్దవైనా, వాక్యోపదేశకుడవైనా, నువ్వు ఏదైనా నీకు ఇష్టం వచ్చినట్లు సంఘంలో చేస్తే అక్కడ సంఘానికి నష్టం కలిగిస్తావు. సంఘము నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఏం కావాలి? క్షేమాభివృద్ధి పొందాలి. పరిచర్య ధర్మం చక్కగా జరగాలి. పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణ. దట్స్ వై, ఆ కారణం చేత దేవుడు నియమించాడు అని గుర్తించండి. మరొక కారణం అక్కడ చూచి ప్రార్థన చేద్దాం. కాయుట అనే మాట దగ్గర అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, విన్నారా? అక్కడ ఎందుకు ఉంచాడు ఆయన్ని? కాయుటకు. ఇక్కడ కూడా యెరూషలేము లేక ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి మిలేతుకు పౌలు వారితో చెప్తున్న మాట, సంఘమును దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఆ సంఘములో మిమ్మల్ని ఏం చేశాడు? అధ్యక్షులుగా ఉంచాడు. ఆ మాట చెప్తున్నాడా? ఆ మాట గమనించండి. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి. అలాగైతే అక్కడ మంద అన్నాడు. మనం చెప్పుకున్న 2వ అధ్యాయం ప్రకారంగా తోట. ఆ తోటను గూర్చి జాగ్రత్త, ఆ మందను గూర్చి జాగ్రత్త. ఇలా చెప్పనివ్వండి, సంఘమును గూర్చి జాగ్రత్త. కాయుటకు మిమ్మును ఉంచాడు. అదే మాట కదా. నరుని ఉంచాడు దేనికి? కాయుటకు. ఇప్పుడు అధ్యక్షులను ఉంచాడు దేనికి? కాయుటకు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం వచనం 17 చూద్దాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, అమ్మమ్మ వింటున్నారా సోదరుడా సోదరి? మీ పైన నాయకులుగా ఉన్నవారు
లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అలాగైతే సంఘములో సువార్థికుడు, లేక సంఘాలలో సువార్థికులు, కాపరులుగా ఉన్నవారు, ఉపదేశకులుగా ఉన్నవారు, వారిని దేవుడు లేక పెద్దలను కాయుటకు ఉంచాడు. ఆ కాసేవారు మీ ఆత్మలను ఏం చేస్తున్నారు? మన ఆత్మలను ఏం చేస్తున్నారు? కాస్తున్నారు. కాచుటకున్నారు. ఆ మాట చెప్తున్నాడు, వాడు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు మీరేం చేయాలి? సంఘం యొక్క పని ఏంటంటే దేవుడు నియమించిన నియామకాన్ని కాయుటకు దేవుడు అధ్యక్షులుగా ఉంచిన వారి మాట వినాలి, సువార్థికుల మాట వినాలి, పెద్దల మాట వినాలి. అప్పుడే వారు దుఃఖంతో ఆ పని చేయకుండా ఉంటారు, ఆనందంతో పని చేస్తారు. వినండి, మరలా చెప్తున్నాను, నువ్వు నియమించబడింది దేని కొరకు? కాయడానికి. యాకోబు అంటాడు, నేను గొర్రెలను కాస్తున్నప్పుడు ఏ గొర్రెను కూడా ఏం చేయబడలేదు, నష్టపోనివ్వలేదు అంటాడు యాకోబు. లాభంతో, కుమార్తెలతో నష్టపోనివ్వలేదు, నష్టపోకుండా కాపాడాడు. ఈరోజు మందిరములో, సంఘములో సేవకులంగా, పెద్దలంగా కాచే బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. అంటే ఏ గొర్రె నష్టపోకూడదు, ఏ చెట్టు ఎండిపోకూడదు, తోటలో ఉన్న ఏ చెట్టు ఎండిపోకూడదు. ఎండిపోకుండా దాని విషయమైన జాగ్రత్త మనకు ఉండాలి. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 3 చదువుదామా లేక 2 నుండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయండి అన్నాడు. ఆ తోటను కాయండి, ఆ మందను కాయండి అన్నాడు. కాచే పని. పై విచారణ చేయడం అంటే పెత్తనం కాదు, అది కదా, పెత్తనం కాదు. పై విచారణకు ఒక చక్కని మాట అక్కడ వాడాడు. 3వ వచనం చదువుతారా? 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అప్పగించాడు. నమ్మి అప్పగించాడు. సేవకుడా నమ్మి అప్పగించాడు పరిచర్యను, నమ్మి అప్పగించాడు కాపరులారా సంఘాన్ని, మందను, తోటను. ఈ తోట ఆయనది, నీది కాదు. ఈ తోట ఆయనది, తోట వేసినవాడు ఆయన. ఈ తోటను అప్పగించాడు నేను నమ్మి. ఇప్పుడు ఏం చేయాలి? పై విచారణ చేయడం అంటే దాని అర్థం ఏంటి? పెత్తనం చేయడం కాదు. ఏమని అర్థం? ప్రభువులైనట్టుండక మాదిరిగా ఉండాలి. అది పై విచారణ చేయడం. పై విచారణ చేయడం అంటే సూపర్విజన్, అంటే పెత్తనం అనే భావన కాదు. అక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే పై విచారణ అంటే నేను చూస్తూ ఉంటాను, ఎవరు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు చూస్తూ ఉంటాను అని ఆలోచన కాదు. చూడడం మంచిది, కానీ కర్ర తీసుకొని పెత్తనం చేయడం కాదు. మందకు మాదిరి చూపించడం నిజమైన పై విచారణ అంటాను నేను. మందకు మాదిరి చూపించడం, ఆ మాదిరి చూపించడం ద్వారా నువ్వు పై విచారణ చేసిన వ్యక్తి అవుతావు. మందకు మాదిరిలుగా ఉండాలి నాయకులు. నేనంటాను, ఈ తోట నీకు అప్పగించాడు, ఈ తోటలో ఉన్న చెట్లన్నీ నువ్వు కాయాలి. నీ బాధ్యత ఇది. ఏ చెట్టు నష్టపోకూడదు, ఏ గొర్రె నష్టపోకూడదు, ఏ ఆత్మ నష్టపోకూడదు. ఇది సంఘములో సేవకులకు, నాయకులకు ఇవ్వబడిన బాధ్యత. అయితే అదే సమయంలో కాయడానికి మనకి ఇచ్చాడు కదా అని మనకిష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు అనే విషయాన్ని గుర్తించండి. మనకిష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు. ఆ కాసి ఆ మందను లేక ఆ తోటను ఒకరోజు ఏం చేయాలి? ఆయనకు అప్పగించాలి. ఇది ఆయన తోట, ఆయనకు అప్పగించాలి. నువ్వు ఎలా పని చేసావో, మనం ఎలా పని చేసామో తోటలో ఆ రోజు తేటపరచబడిద్ది. మనం ఎలా పని చేసామో ఆ రోజు తేటపడుద్ది. కాబట్టి కాసేవారంగా ఉన్నాం. మందను కాయడానికి దేవుడు అప్పగించాడు. సోదరులారా, సోదరులారా, ఈ తోటలో నీవు నేను ఉన్నాం. ఈ తోట కాయడానికి దేవుడు స్వార్థికులను, కాపురులను ఉంచాడు అనే విషయాన్ని గుర్తించండి. అధ్యక్షులను ఉంచాడు అనే విషయాన్ని గుర్తించండి. వారి మాట విందాం.
వారికి లోబడదాం. చెప్తున్న దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం. ఆలోచన చేయండి. వారు చెప్పే మాట కూడా వారి సొంత మాట కాదు, దేవుని వాక్య కొలతల ప్రకారంగానే తెలియపరచాలి. ప్రతి ఆలోచన దగ్గర దేవుని వాక్య ప్రకారంగా చేయాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆ మందను కాయవలసిన బాధ్యత వారి మీద ఉంది. ఆ తోటను కాపాడవలసిన బాధ్యత కాపరుల మీద ఉంది. కాబట్టి వారు లెక్క చెప్పాలి. కాబట్టి వారి మాట విని మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏదెను తోటలో నరుని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? 2 పేరు చెప్పారు. ఒకటి సేద్యపరచడానికి, రెండవది కాయడానికి. ఇంతకీ ఈ సంఘం అనే ఆ తోటలో చేర్చబడని వారు ఇంకెవరైనా ఉన్నారా? ఈ తోటలో ఈ మందలో చేర్చబడకపోతే, సంఘానికి లోపలకు రాకపోతే, సంఘానికి వెలుపల ఉంటే ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఇక్కడ ఈ మాట చెప్తాను. ప్రస్తుతం ఏదేనులో తోట ఉందా? అది ఎక్కడుందో లేదు అసలు. దాని సంగతి దేవుడు దాన్ని కనుమరుగు చేశాడు. వినండి. ఈరోజు భూమి మీద ఏముంది? కానీ ఒకరోజు భూమి మీద సంఘం ఉండదు. భూమి మీద సంఘం కనపడదు. సంఘం భూమి మీద ఉండదు. ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఆ సంఘములో చేర్చబడితే నువ్వు కూడా ప్రభు దగ్గరికి వెళ్తావు, సదాకాలం ప్రభుతో ఉంటావు. ఒకవేళ సంఘములో చేర్చబడకపోతే విడిచిపెట్టబడతావు, ఆరుని అగ్ని గుండానికి వెళ్ళిపోతావు. సంఘము పరలోకపు గవిని. సంఘములో చేర్చబడండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. ప్రార్థన. ప్రియమైన వారులారా, దేవుడు తోటలో నరుని ఎందుకు ఉంచాడో జ్ఞాపకం చేయబడ్డాం. సేద్యపరచడానికి. నన్ను కూడా సంఘములో ఉంచింది పని చేయడానికి. ప్రతి ఒక్కరం పని కలిగి ఉండాలి. రకరకాల పనులు ఉన్నాయి. పని చేద్దాం మాత్రమే కాదు, శ్రమ పడదాం సువార్థికులంగా, పెద్దలంగా. అదే సమయంలో కాయుట అప్పగించాడు. ఈనాడు దుర్బోధలు రకరకాలుగా పెచ్చు పెరుగుతున్నాయి. రకరకాల దుర్బోధలు వస్తున్నాయి. అయ్యమ్మా, ఆలోచన చేయండి. చాలామంది మన సంఘాల్లో ఉన్నవారు దుర్బోధల వైపు ఆకర్షించబడుతున్నారు. సోదరులారా, బాధ్యతగా సువార్థికులారా, పెద్దలారా, ఆ దుర్బోధకుల వైపు వెళ్ళిపోకుండా, దుర్బోధల వైపు త్రిప్పబడకుండా, అబద్ధ బోధల వైపు తిరిగిపోకుండా కాయవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది. అలా కాయాలంటే నీకు ఆ దుర్బోధలు ఏంటి అర్థం కావాలి. వాటి నుండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. దయగల తండ్రి, మీకు స్తోత్రం. వినబడిన మాటలు మా అందరి హృదయాలలో ఫలభరితంగా చేయమని, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఈ కూడికలు మేలుకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఉదయకాల సమయంలో మనం విన్న